సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఇటీవల న్యూస్ లో ఎక్కువగా జీపీఎస్ ట్రాకింగ్ అనే సిస్టమ్ గురించి మనం వింటున్నాం అని చదువుతున్నాం. అసలు జీపీఎస్ అంటే ఏంటి, ఈ జీపీఎస్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అండ్ జీపీఎస్ భారతదేశంలో ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు, ఈ అంశాలని మనం ఒక 1 minute లో చూద్దాం. సో జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఒక వస్తువు యొక్క రియల్ టైం ని ఎగ్జాక్ట్ గా ఆ వస్తువు ఎటు మూవ్ అవుతుంది, నేల మీద కానీ నీటి మీద కానీ సముద్రంలో కానీ ఆ వస్తువు యొక్క మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేయడానికి అమెరికా దేశం వాళ్ళు తయారు చేసినటువంటి సిస్టమ్ పేరే జీపీఎస్ సిస్టమ్ అంటాం. ఇది ఫస్ట్ టైం 1972లో అమెరికాలో సైనిక అవసరాల కోసం తయారు చేశారు. తర్వాత 1975 నుంచి దీన్ని ప్రయోగించడం మొదలుపెట్టారు. 1980s నుంచి ఈ సివిల్ కార్యక్రమాలకి కూడా వీటిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అలాగే భారతదేశంలో 1993లో సంవత్సరంలో జరిగినటువంటి మహారాష్ట్రలో లాతూర్ భూకంపానికి సంబంధించిన అధ్యయనం కోసమని మొట్టమొదటిసారిగా మనము ఈ జీపీఎస్ సిస్టమ్ ని ప్రయోగించడం జరిగింది. అయితే మరి జీపీఎస్ సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే, ఒక వస్తువు యొక్క రియల్ టైం ని గమనించడానికి దాదాపుగా 24 టైప్ ఆఫ్ శాటిలైట్స్ ని ప్రయోగిస్తారు. ఈ శాటిలైట్స్ లో ఒక్కొక్క గుంపు ఉంటుంది. దాంట్లో ఒక గుంపులో 4 శాటిలైట్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క దాంట్లో 6 గుంపులుగా విడగొడతారు. టోటల్ గా 24 శాటిలైట్స్ మనకు కనిపిస్తాయి. సో 6 గుంపులుగా ఉంటుంది, ఒక్కొక్క గుంపులో 4 శాటిలైట్స్ ఉంటాయి. మినిమం శాటిలైట్స్ వచ్చేసి 24 ఉపయోగిస్తారు అనమాట. కాబట్టి దానికి రియల్ టైం ని ఈజీగా గమనించడానికి అవుతుంది. ప్రతి సెకండ్ కి కూడా ఈ 24 రకాల శాటిలైట్స్ వాటి యొక్క 3D పిక్చర్స్ ని పంపించి అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో దాదాపుగా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ లో 31 నుంచి 34 శాటిలైట్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వీటి మీద తప్పనిసరిగా ఎంసీక్యూ అడిగే అవకాశం ఉంటుంది. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ గురించి కరెంట్ న్యూస్ లో కూడా వస్తుంది, ఒకసారి గమనించండి.